నిన్న జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సరళితో తానే గెలుస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన ఎన్నికల ఎంపీ అరవింద్ అహంకారానికి, సుపరిపాలన మధ్య జరిగిన ఎన్నికలకి నిదర్శనమన్నారు. ఎవరు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్లో హస్తం హవా కొనసాగుతుందంటున్న ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైనటువంటి పోలింగ్ కూడా నిన్న ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో కూడా నిన్న పోలింగ్ త్రిముఖ పోకడ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికెవరు తమ గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు వేరే మీరు తెలుసుకొని చెప్పండి. మీ ఎన్నికలు కూడా పోలింగ్ జరిగింది, ఎవరిది గెలుస్తామని చెప్పి ప్రధాన పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎంతవరకు నిన్న జరిగిన ఎన్నికలు ఎంతవరకు సహకరిస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఓటింగ్ సరళి చూస్తుంటే బేసిక్గా భారతీయ జనతా పార్టీకి ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక ఎన్నికల ప్రణాళిక అంటూ లేదు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తాపత్రయం తప్ప ఇంకోట్లేదు. బట్ అల్టిమేట్లీ నిజామాబాద్ ప్రూవ్ టు బి ఇవాళ మత సామరస్యానికి ప్రతీకగా నిలబడేటువంటి ఒక ప్రాంతం ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమైంది. ఏ మాత్రం మత విద్వేషాలకు ప్రభావితం కాకుండా నేను ఎన్నికలు శాంతియుతంగా నిర్వహింపబడటమే అది కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుకు శిఖరంగా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మేము ఒక ఆర్థిక ఎన్నికల ప్రణాళికతో ముందుకు పోతున్నాం. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం, గతంలో నిర్లక్ష్యం గావింపబడ్డ నిజామాబాద్ ప్రాంతానికి స్మార్ట్ సిటీకి పట్టణం గుర్తింపు చేయగలిగినట్టయితే ఈ ప్రాంతం పట్టణం మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. అట్లా ఏదైతున్నదో వీళ్ళ ప్రభుత్వ సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రైల్వే లైన్ల విస్తరణ, ఇటు బోధుంటు బీదరే కానీ ఆర్ముట్టు ఆదిలాబాద్ కానీ ఇలాంటి యొక్క ఆర్థిక ఎన్నికల ప్రణాళికతో మేము ముందుకు పోతే బీజేపీ ఏదీ లేదు. కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక అయిపోయింది తప్ప దే హావ్ నో అదర్ మేనిఫెస్టో ఆర్ ఎనీ థింకింగ్ ఎట్ ఆల్. కాబట్టి ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి ఎవరు ఏ రాజకీయ పార్టీ గెలిస్తే ఈ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు తోడు నిలబడతాడు. ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంటుంది, కావాల్సిన శాంతి పీస్ అనేది ప్రధానమంటున్నా. రేపు ఈ నిజామాబాద్ పట్టణం ప్రాంతం ఈ ప్రాంతం అంతా శాంతియుతంగా ఉండాలంటే కాంగ్రెస్ గెలిస్తే, జీవన్ రెడ్డి గెలిస్తే శాంతియుతంగా ఉంటుంది. ఇది అరవింద్ గెలిస్తే మత విద్వేషాలు రెచ్చగొడతాడు. అటువంటి ఎందుకే కాబట్టి దూరం పెట్టదలుచుకున్నారు. అంటే ప్రధానంగా ఒకటి చెప్తే మీరు ఒకవైపు ఆ విషయం చెప్తుంటే మరోవైపు కూడా పసుపు బోర్డు కూడా తీసుకొస్తున్నాం. దాంతోపాటు మోడీ చరిష్మే కొనసాగుతుంది. ముఖ్యంగా దీంతో పాటు రామ మందిర్ ఇష్యూ కూడా పబ్లిక్లో తీసుకెళ్ళాము. ఖచ్చితంగా తాము గెలుపొంది తీరుతామని చెప్పి అరవింద్ చెప్తాం. ఒకటి బాబు, నిజంగానే పసుపు బోర్డు తెస్తే సంతోషపడతానే. 5 సంవత్సరాల కింద బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. నిన్న కాక మన అమిత్ షా గారు చేదిస్తుందో మా అరవింద్ గారికి మరొకసారి ఓటేయండి, నేను పసుపోటు ఇందూరు గడ్డ మీద నిజామాబాద్లో ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటాడు. అంటే ఏంటి దాని అర్థము? ఇదివరకే ఏర్పాటు చేసి ఉన్నట్టయితే మళ్ళీ ఏర్పాటు చేస్తాను అంశం రాదు కదా. వీళ్ళు ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటుండు. అంటే నిన్నటి చేయలేదన్నట్టే కదా. చక్కెర కర్మాగారానికి సంబంధించి కూడా సహకార రంగంలో ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటాడు. సహకార రంగం అంటే రైతాంగంపై భారం వేయటం, తన బాధ్యత రాహిత్యం ప్రభుత్వం అని చెప్పి అంటున్నా. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రివైవింగ్ షుగర్ ఫ్యాక్టరీ. మేము బాధ్యత తీసుకుంటున్నాం. ఇది వ్యత్యాసాన్ని గమనించండి అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మేము ఇంజనీరింగ్ కళాశాల చెప్పినామే ఓన్లీ వీకెండ్ బికాస్ మేము రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉమెన్ కాలేజ్ చెప్పినాం. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ అస్. ఇప్పుడు అరవింద్ అంటోడు ఎటువంటోడు ఏంటిది అదే తెలిసిపోయింది. ఇవాళ ఎన్నిక అనేది ఏదైతుందో ఆయన అహంకారం జనమందరూ తెలిసిపోయిందని చెప్పి అంటున్నా. కాబట్టి ఏదైతుందో నాట్ ఓన్లీ జగిత్యాల ఆఫ్ కోర్స్ ఐ విల్ టేక్ లీడ్, బట్ ఇన్ ఆల్ అదర్ 7 other segments ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ లీడ్. ప్రధానంగా కూడా చెప్పి నిన్న జరగబట్టి ఎన్నికలకు సంబంధించి కూడా తమకు ఎంతో అనుకూలంగా ఇస్తుందని చెప్పి ఖచ్చితంగా రానున్న పార్లమెంటులో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తిరుగుతుందని చెప్పి ఖచ్చితంగా మొన్న జరిగిన ఎన్నికలు మాత్రం అరవింద్ అహంకారానికి ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మధ్య జరిగిన ఎన్నికలని చెప్పి ఖచ్చితంగా ఏదైతే నిన్న అరవింద్ ఇటు మత విద్యను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నిజామాబాద్ పార్లమెంటులో జెండా ఎగరేసి తీరుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, ఏ న్యూస్, నిజామాబాద్.